సూచనలు సలహాలు కూడా పార్టీ నాయకుల నుంచి తీసుకోవడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న దాదాపు 40 మంది సీనియర్ నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చించడం, వారి విలువైన సలహాలు సూచనలు అందించడం జరిగింది. ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీని విస్తరించడం పైన, బూత్ స్థాయిలో కార్యకర్తల నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, మండల స్థాయిలో జిల్లా స్థాయి వరకు పార్టీని పటిష్టపరచుకోవడం, భారతీయ జనతా పార్టీకి ఉన్న మోర్చాల ద్వారా రాబోయే కొన్ని రోజులకి నోటిఫికేషన్ రావడానికి ముందు చేపట్టాల్సిన అనేక కార్యక్రమాలు, జాతీయ నాయకుల పర్యటనలు, ఒక్కొక్క అసెంబ్లీని యూనిట్గా చేసుకుని 175 అసెంబ్లీలలో ఏ రకంగా ప్రణాళిక ఉండాలా, ఏ స్థానిక అంశాల మీద చర్చించాలి, గతంలో ప్రభుత్వాలు పార్టీలు ఇచ్చిన హామీలు ఏంటి, పోటీ చేసిన అభ్యర్థులు ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ నెరవేర్చని వైనాన్ని కూడా ఎండగట్టడం పైన చర్చ జరిగింది. అదే సమయంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పైన, సంక్షేమం పైన కూడా వికసిత భారత్ సంకల్ప యాత్ర జరుగుతున్న సందర్భంగా ప్రజలకు అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని, ఇస్తున్న సంక్షేమ పథకాలని, వాటి ద్వారా లభిస్తున్న లబ్ధిని ప్రజలకు చేరువ చేయడంలో భారతీయ జనతా పార్టీగా మేము కాస్త వైఫల్యం చెందిన మాట వాస్తవమే. దానికి అనేక కారణాలు ఉన్న విషయం కూడా తెలుసు. అయితే వికసిత భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా మోడీ కా గ్యారంటీ కా గాడి, ఏదైతే మోడీ ఇచ్చిన హామీని నెరవేరుస్తారని ఒక భరోసాతో ప్రజలు ఉంటున్నారో, వాటిని వీధి వీధిన వాడలా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని, పేర్లు మాత్రమే మార్పు చెందాయన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అదే సమయంలో అక్కడికక్కడే మీకు ఉజ్వల సిలిండర్ లేకపోతే అక్కడే రిజిస్ట్రేషన్ చేయడం, బీమా లేకపోతే అక్కడే రిజిస్ట్రేషన్ చేయడం, ఆయుష్మాన్ భారత్ కార్డు లేకపోతే అక్కడే రిజిస్ట్రేషన్ చేసి 5 లక్షల రూపాయల ఒక్కొక్క కుటుంబానికి అందించే ప్రయత్నం చేయడం కూడా జరుగుతున్నప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మోడీ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. స్వనిధి 10,000 మోడీ ప్రభుత్వం ద్వారా వచ్చింది. అనేక రకాలైన రుణాలు 45% నుంచి 60% సబ్సిడీతో వాళ్ళకి అందుతున్న విషయాన్ని కూడా ఇవాళ ప్రజలు, ముఖ్యంగా లబ్ధిదారులు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. దాని ద్వారా ఇవాళ నిజంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గత 9.5 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వెళ్ళింది. ఇంకొంచెం తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయాలనే విషయం కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఒకసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి గెలవడానికి తలకిందులు తపస్సులు చేసే పరిస్థితి చూస్తున్నాం మనం. కానీ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్ల నుంచి 7 సార్లు దాకా వరుస పెట్టి గెలుస్తూ ఉంది. అభివృద్ధి చేయడము, సంక్షేమ ఫలాల్ని పేదలకు అందించడమే ప్రాతిపదిక అయితే మరి మీరు ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతున్నారు? 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మాత్రం అనేక రాష్ట్రాల్లో మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేస్తుంది, ఎందుకు మళ్ళీ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతని కార్యకర్తలందరికీ గుర్తు చేయాలని కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక అసత్య ప్రచారాన్ని, అంటే ఒక ఫాల్స్ నేరేటివ్ని పటాపంచలు చేయాలని కూడా చర్చించడం జరిగింది. అనేక విషయాల్లో కనీస అవగాహన లేకుండా ఆఫ్ నాలెడ్జ్తో అనేక మంది మాట్లాడుతుంటారు. విభజన హామీలు 13వ షెడ్యూల్లో పెట్టిన విభజన హామీల్లో మొత్తమే చేయడం కాకుండా మిగిలిన 3-4 రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా ఆగి ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పిన ప్రతి విద్యాసంస్థ రావడమే కాకుండా అదనంగా ఒక 20 విద్యాసంస్థలు వచ్చిన విషయాన్ని, హామీలు ఇవ్వకుండా ఒక 20 పరిశ్రమలు వచ్చిన విషయాన్ని, అదేవిధంగా కొన్ని సోలార్ పార్కులు కానీ, మెట్టెక్ పార్కులు కానీ, బర్క్లర్ పార్కులు కానీ, గ్రీన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్సీజెడ్లు కానీ, నిమ్స్లు కానీ ఇచ్చిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గతంతో పోలిస్తే డెవల్యూషన్ ఫండ్ కింద కానీ లేదా కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులు కానీ
3 రెట్ల నుంచి 4 రెట్లు పెరిగిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇవాళ చర్చించడం జరిగింది. ఈ ఫాల్స్ నేరేటివ్ని పటాపంచలు చేయడం కోసం ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకంగా సమాజంలోని అనేక వర్గాల్ని కలిసి వాళ్ళకి వాస్తవ విషయాల్ని తెలిసేలాగా చేయాలి అనే దాని మీద ఒక స్ట్రాటజీ గురించి విస్తృతంగా చర్చించుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు 2 పార్టీల దృష్ట్యా ఒక కొత్త పైన కింద కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒక పార్టీ అధికారంలో ఉంటే, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే, డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి అనేది త్వరితగతిన జరుగుతుంది, రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, ఒక రైతాంగానికి కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఒక సాధికారిత స్వావలంబన లభిస్తుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మౌలిక సదుపాయాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు జరుగుతాయనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక పార్టీల నుంచి కానీ లేదా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని కానీ లేదా ముఖ్యంగా యువ ఓటర్లని కానీ ఇవాళ అభివృద్ధి అంటే నిర్వచనం కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి మాత్రమే, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి మాత్రమే, అభివృద్ధికి ఒక నిర్వచనం నిలువెత్తు సంతకంగా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి వివరించి పార్టీ పట్ల ఆకర్షితం చేసే ప్రయత్నం చేయడం. అదే సమయంలో ఈ రాజకీయ పార్టీల వల్ల, ఈ కులతత్వం వల్ల, వారసత్వం వల్ల విసిగి వేసారి ఉన్న నాయకులని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించేవారు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలకి సమాన అవకాశాలు ఉండాలని కోరుకునేవారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిలో దేశంలో అగ్రభాగాన ఉండాలనుకునేవారు, ఇటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని పార్టీ వైపు ఆకర్షించజేయడం, వారిని పార్టీలో చేరేలాగా కోరడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒకవైపు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచిస్తూ దేశంలో ఇవాళ జరుగుతున్న అపూర్వమైన అభివృద్ధి ఏదైతే ఉందో దాంట్లో మనం భాగస్వాములు కావడమే కాకుండా మన రాష్ట్రాన్ని కూడా భాగస్వాములు చేయడం కోసం వాళ్ళని కూడా భాగస్వాములుగా కావాలని కోరాలని కూడా అనుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జాయినింగ్స్ మీద దృష్టి పెట్టాలని, అదేవిధంగా దానికి సంబంధించిన కమిటీని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చాలి అనే దాని మీద చర్చించడానికి మేనిఫెస్టో కమిటీని కానీ, లేదా ఎన్నికల దృష్ట్యా 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఏ రకంగా సమాయత్తం చేయాలి క్యాడర్ని కింద స్థాయి వరకు అనే దాని మీద ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ నియామకం కూడా త్వరితగతిన జరగాలని, తర్వాత ఒక క్యాలెండర్ ప్రకారం అనేక కార్యక్రమాలు జాతీయ స్థాయి నాయకులు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, హోంశాఖ మంత్రులు గారి దగ్గర నుంచి, జగత్ ప్రకాష్ నడ్డా గారి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకులుగా కూడా కింది దాకా వెళ్ళి పనిచేయాల్సిన విషయం, దానికి సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది.